హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు చేసుకుందామండి. గోధుమ పిండితో చేసుకుందాం. దోశ పిండి, ఇడ్లీ పిండి, మైదా పిండి లేకుండా గోధుమ పిండితో చేసుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, అలాగే ఇంకో కప్పు గోధుమ పిండి, 2 కప్పుల గోధుమ పిండి ఇక్కడ నేను తీసుకున్నాను. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకోవాలి. రెండు కప్పుల పిండికి 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇట్లా ట్యాప్ చేస్తూ పిండి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇది 15-20 నిమిషాలు మనకు నానిపోయింది కదా, ఇందులో 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ట్యాప్ చేస్తూ కలుపుకుంటే మనకు పునుగులు మంచిగా వస్తాయండి. ఇలా మంచిగా ట్యాప్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు చిన్న చిన్నగా తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి. మెల్లిగా ఈ విధంగా మనం ఆయిల్లో మనకి ఎంత ప్లేస్ ఉందో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 1 సైడ్ వేగాయి కదా, ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. 2 సైడ్లు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇలా పూర్తిగా మనకు బ్రౌన్ కలరు ఈ విధంగా అన్నీ రావాలి. ఇప్పుడు మనకి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. టిష్యూ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదంతా కూడా పీల్చేస్తుంది. ఇలా చిన్నగా ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎంత పిండి తీసుకున్నామో అంత పిండి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అంతేనండి, మన పునుకులు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా? ఇంత మైదా పిండి లేకుండా, దోశ పిండి లేకుండా గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. అలాగే పుల్లటి పెరుగుంటే కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. నైట్ నానపెట్టుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.